రాజగోపాల్, జగతి తెలుగు న్యూస్. నమస్తే, నేను మీ రాజగోపాల్, జగతి తెలుగు న్యూస్. ప్రస్తుతం అయితే మనం యాదవ సంఘ జిల్లా అధ్యక్షులైన గద్దిబోయిన కృష్ణారావు దగ్గర ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరికొన్ని రోజుల్లో పోలింగ్ మొదలు కాబోతుంది. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, యాదవ సంఘం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, యాదవ సంఘానికి ఏ పార్టీ ఉన్నత భవిష్యత్తు చూపించింది, వెలుగులోకి తీసుకొచ్చిందనే అంశంపై మాట్లాడడానికైతే మనం అందుబాటులో ఆయన ఉన్నారు. ఒకసారి సార్ చెప్పండి, ఈ ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో యాదవ కులం ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతుంది? ముందుగా జగతి తెలుగు న్యూస్ ఛానల్ వారికి నమస్సుమాంజలి. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గడిచిన 5 ఏళ్ళలో చూసుకోవాలంటే పెద్ద ఎత్తున సంక్షేమము, అభివృద్ధి జిల్లా వ్యాప్తం అయితేమే రాష్ట్ర వ్యాప్తంగా మనకి కనిపిస్తూ ఉంది కంటికి కల్లారా. అలాగే యాదవుల పట్ల చూపించినటువంటి అపారమైనటువంటి ప్రేమ కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అయితేమి, జిల్లాలో అయితేమి విజ్ఞత కలిగినటువంటి యాదవులు అందరికీ కనిపిస్తుంది. ఒకసారి రాష్ట్రం నుండి చూసుకొని వస్తే మొన్న వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు 4 ఖాళీ అయితే 2 రాజ్యసభ యాదవులకు ఇవ్వడం జరిగింది, బేదర్ మస్తాన్ గారికి, ఆర్ కృష్ణయ్య గారికి. అలాగే 10 లక్షల జనాభా కలిగినటువంటి విశాఖపట్నానికి మేయర్ యాదవులకు ఇవ్వడం జరిగింది, తిరుపతి మేయర్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రకాశం, అలాగే గతసారి 6 ఎమ్మెల్యే గెలిస్తే 2 సార్లు ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎంపీలు ఈసారి కూడాను ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షలు యాదవుల ఓట్లు ఉన్నారు. ఓటు బ్యాంకును బట్టి యమాహిమేలు ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నటువంటి చోట ఏలూరు, అలాగే నర్సారావుపేట దగ్గర ఎంపీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి మనం చూసుకుంటే తిరుపతి దేవస్థానంకి చంద్రబాబు నాయుడు గారు గతసారి మనకి ఉన్నటువంటి యాదవులే ఫస్ట్ ద్వారాన్ని తెరిస్తే దర్శన భాగ్యాన్ని కలిగించేది. అది గొల్ల మండపము మన యాదవులకి పూర్వం నుండి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి వరం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాన్ని తీసి పంతుల్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున మన రాష్ట్రం యాదవ సంఘ నాయకులు అందరం కూడాను లేవనెత్తి మన రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే మొదట ఉన్నటువంటిని ఎందుకు అలా తెలియజేయడానికి కాదని చెప్పి మళ్ళీ 2019లో వచ్చిన వెంటనే మొదట ఏ రకమైనటువంటి సన్నిధి గొల్ల ఉందో అది పూర్తిగా మనకు చేయడం జరిగింది. అలాగే నేడు పరిస్థితి చూస్తే 2024న మన శ్రీకాకుళానికి వస్తే పెద్ద గౌరవాన్ని మనకి ఇచ్చినటువంటి పెద్దతను అపర రాజకీయ చాణక్యుడైన ధర్మాన ప్రసాద్ గారు 2 సార్లు గతంలో మనకి ఏ పార్టీ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ధర్మాన ప్రసాద్ గారి చొరవతో ఒకసారి కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి మన ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి నత్తు రామారావు గారికి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. అప్పుడు అతి తక్కువలో ఓడిపోయినారు. మొన్న కూడా మళ్ళీ అన్న అక్కడ యాదవులు ఎక్కువ మంది ఉన్నారు, మనం అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే అయిపోయారు, ఇచ్చాపురం మనం ఎలాగైనా యాదవులకు ఎమ్మెల్యే చేయాలా అని చెప్పి మళ్ళీ ధర్మాన ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే మళ్ళీ మొన్న ఇవ్వడం జరిగింది 2014లో. దురదృష్టవశాత్తు అప్పుడు సేమ్ ఇంటి పేరుతో మళ్ళీ మరొక డాక్టర్ గారు వేయడము, అతి తక్కువ స్వల్పంలో ఓడిపోయినారు మన అన్న రామారావు గారు, మీ అందరికీ తెలిసిందే. ఈరోజు పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నీవు ఎమ్మెల్సీ నీకు ఇస్తానని చెప్పి పాదయాత్రలో మన ఆఖరిలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మడం తిప్పకుండా మళ్ళీ రామారావు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మన యాదవులు అందరం కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు ఉంటే మన మనిషి అనేవాడు అసెంబ్లీలో ఉండి మండలిలో ఉంటే మన సమస్యల పట్ల మనం నెరవేర్చుకోగలుగుతామనే ఉద్దేశంతోనే మన రాజకీయ ఎత్తుగడైనటువంటి మన ధర్మాన ప్రసాద్ గారు చేసిన సాయం మనం మర్చిపోలేము. అలాంటి వ్యక్తికి రామారావు గారికి ఇవ్వడము, 2 సార్లు ఈ మధ్య కాలంలో BCDలో ఉన్నటువంటి మన యాదవులము
వెనక్కి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం, ఎందుకు ఇతర కులాలు మన డీలో ఉన్నారని బీలో చేర్చమని మన రామారావు అన్న గారి ద్వారా మొన్న ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది. అలాగే అక్కడ క్యాంప్ కార్యాలయం తాడేపల్లిగూడెంలో కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికైన వెంటనే మీకు అది నెరవేరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ రామారావు అన్న గారి ద్వారా కూడా చెప్పడం జరిగింది. అది యాదవులు ఆనందిస్తున్నటువంటి విషయం. అలాగే మరొకటి 2 విషయాలతో మళ్ళీ మీరు వేసిన క్వశ్చన్లకు నేను సమాధానం చెప్తాను. ఈరోజు ధర్మాన ప్రసాద్ గారు ఎప్పుడూ లేదు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము, అక్కడ మన విజయవాడ కనకదుర్గమ్మ, ఇక్కడ సింహాచలం పాలక మండలి ఎలాగో అరసవేలి సూర్య భగవానుడు, మన భారతదేశంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు దేవస్థానంలో యాదవులకి పాలక మండలి సభ్యులుగా ధర్మాన ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. మన దట్టి గణరాజు అని హైతనగరం. ఏ రోజైనా తెలుగుదేశం వాళ్ళు ఆలోచన చేశారా? మరి అక్కడ సీదిరి అప్పలరాజు గారు 2 ఎంపీలు ఇచ్చారు. అలాగే ఒక వైస్ చైర్మన్ జిల్లా జడ్పీకి పాలిన శ్రావణ్ అని మన అమ్మాయికి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మనం తెలుగుదేశం అనుకొని ఎందుకు మనం తెలుగుదేశానికి ఓటు వేయాలని నేను అంటాను. మనం గౌరవిస్తే మనం గౌరవించాలి. మనల్ని వాళ్ళు గౌరవించట్లేదు. ఎలక్షన్ సమయంలో మనల్ని వాడుకుంటున్నారు. మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు. నాకు తెలిసిన మేరకు స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్టీ రామారావు గారు పెట్టి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇప్పుడు కూడా కీలకమైన పదవులు, నామినేటెడ్ పదవులు కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ శ్రీకాకుళం జిల్లాకి ఇవ్వలేదు. వాళ్ళకి ఆ ఆలోచన కూడా కలగలేదు. అది మనం ఆలోచించాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన పెద్దన్నైనటువంటి ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో యాదవుల అమాయకులైనా సరే వాళ్ళకి అన్ని రకాలుగా ఓటు బ్యాంక్ ఉంది, నమ్మితే మనల్ని వదలరని చెప్పి అనేక రకాలుగా చిన్న నామినేట్ పదవులు అయితేమే, అలాగే అర్హులైనటువంటి వారికి లబ్ధిదారులైనటువంటి స్కీములు అయితేమే, మరొక రకమైనటువంటి బదిలీలు అయితేమే, మరొక విషయానికి వస్తే అన్న చిన్న అవుట్ సోర్సింగ్ పోస్టులు అయితేమే ముందు యాదవులకు ఇవ్వాలరా, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ సమస్య ఎవరు చెప్తారని మాకు ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ గారు ఎప్పుడు కూడా యాదవులంటే అపారమైన నమ్మకంతో మా పట్ల ఉంటారు. ఆయన ఒకటే చెప్పినారు, మేము కూడా సమానమైనరా, ఈ బీసీ డీలోకి వచ్చాము, మీరేటి మేమేటి, నాది ఇప్పుడు మబుగాము కాదు, 2004 తర్వాత నేను శ్రీకాకుళము మా పెద్దపాడు వాస్తుల్లోనే నేను ఉన్నానని మాకు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి అలాంటి వ్యక్తితో మనం ఈరోజు 2024 ధర్మాన ప్రసాద్ గారు అంటే అభివృద్ధి అంటే ధర్మాన ప్రసాద్ గారు. మరి అలాంటి అభివృద్ధిని మనం కావాలని, అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ఎన్నుకోవాలని అంటే మనం ఈరోజు ఎంత మెజార్టీ మనం ఇవ్వాలా, అది మనం ఆలోచన చేయాలి. మన ఆడపిల్లని ఒక ఇంటికి మనం పంపిస్తే అనేక రకాలుగా కుటుంబాన్ని ఎలాగుంటారో, ఆదాయము తెచ్చిన వాళ్ళు గౌరవము, ఆ అబ్బాయి అలాంటి తెలివైనడో కాదా అని ఎలుగులో తేగాలని ఆలోచిస్తారు. ఈ నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యేని పరిపాలించాలంటే 2,50,000 మంది 2 మండలాలు రూరల్లో కలిపి ఎలాంటి తెలివైన వ్యక్తి ఉండగలిగితే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మనందరం కూడా అన్ని కులాల వాళ్ళు కూడాను ఆలోచన చేసి ఓటు వేయాలని అంటాను. అభివృద్ధి కావాలనేటువంటి వ్యక్తి కావాలా? ఏ విషయం అవగాహన లేనటువంటి అన్ని కులాలకు కూడా ఈరోజు దోషణలుగా మాట్లాడి మేమెంత మామెంత అని చెప్పి అపారమైనటువంటి చెడు ఆలోచనలతో ఉన్న వ్యక్తులు కావాలా? మన ధర్మాన్ని కాపాడినటువంటి ధర్మరాజు లాంటి వాడి ధర్మాన ప్రసాద్ గారు మనకు కావాలని మేము ఇప్పుడు ఈసారి మా అన్న నత్తు రామారావు గారితో, అలాగే మా గురునాథ్ అన్న ఆధ్వర్యంలో, అలాగే మన పాలెం శ్రీనివాస్ గారు, ఒకసారి మన నరేంద్ర అన్న కూడా వచ్చి ఈ నియోజకవర్గంలో సుమారుగా 4-5 సార్లు పర్యటించడం జరిగింది శ్రీకాకుళంలో. ఎందుకో మన యాదవులు ఎక్కడెక్కడ ఉన్నారో మనకు జరిగినటువంటి విషయాన్ని నిజం చెప్పి ధర్మాన ప్రసాద్ గారికి పెద్ద ఎత్తున గెలిపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. దానికి కీలక పాత్ర నేను ప్రతిరోజు కూడాను ధర్మాన ప్రసాద్ గారికి 4వ నెంబర్పై ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలని చెప్పాం. అలాగే మన పేడాడి తిలక్ గారికి కూడాను ఎంపీ 2వ నెంబరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, మనం పార్లమెంట్ కూడా ఈసారి గెలుచుకోవాలా, ఎంపీ నిధులు ఎక్కడ వస్తున్నాయి ఏం చేస్తున్నారు ఇంతవరకు మన 10 ఏళ్ళలో మనకు అర్థం పట్టినలా కనిపించట్లేదు. మనం 2 గెలిచి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారికి పెద్ద మెజార్టీ ఇవ్వగలిగితే ఈ రాష్ట్రాన్ని మరొక అభివృద్ధి పథకంలో నిరూపిస్తారు, ముందుకు తీసుకువెళ్తారని నా అభిప్రాయం ఉంది. ధర్మాన ప్రసాదరావు గారికి మీరు ఎన్నికల ప్రచారంలో తోడుగా వెళ్తున్నారు. ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు? నిన్న ఒక పెద్దపాడు గ్రామం వెళ్ళడం జరిగింది. ధర్మాన ప్రసాద్ గారు విజయోత్సవం ఎలాగుంటుందో ఓట్లు అడిగే మాట అతని నోటంట వచ్చిన పరిస్థితి లేదు. అంటే గెలుపు అయిపోయింది మీది,
ఇంకా మీరే అనే ఒక విజయోత్సవం సభలాగా ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలు అయితేమి, హారతులు అయితేమి, తిలకం దిద్దడం అయితేమి, ఆయన కూడాను ఒక 10 నిమిషాలు మాట్లాడదాం వెళ్ళిపోదాం అని అంత ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి 3:30 గంటల కాలం నిన్న గ్రామంలో, పెద్దపాడు గ్రామంలో ఉండిపోవడం జరిగింది. అంటే విజయోత్సవానికి కూడా అంత జనం వస్తారా అన్నట్టుగా మాకు అనిపించింది అనమాట. ఈరోజు చెప్తాను సార్, మన న్యూస్ ఛానల్లో మీ అందరి సమక్షంలో ధర్మాన ప్రసాద్ గారి గెలుపు ఖాయమైంది. మెజార్టీ 20,000, 30,000, 50,000 అనేది రేపు మనం జూన్ 4వ తారీఖున మనకు అర్థంలా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం కన్ఫర్మ్, ఇక్కడ ధర్మాన ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలడం ఖాయం. మేము తిరిగినటువంటి ప్రతిరోజు నేను చేస్తున్నటువంటి చాలా మంది సర్వేలో నాకు తెలిసినటువంటి నిజం మీకు చెప్తా ఉన్నాను. మరి కొన్ని గంటల్లో పోలింగ్ అయితే ఉంది, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అర్థంలాగా 99% ప్రజలందరూ కూడా మహిళలకి పెద్ద ఎత్తున లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు అదే మేనిఫెస్టోని మరికొంచెం మెరుగు చేసి లేనిదంటూ అందులో లేకుండా, అబద్ధం అంటూ ఆడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో చూసి ప్రజలందరూ కూడా చాలా మంచి నిర్ణయం మీద మాకు అందుబాటుగా ఉండేటట్టు ఉంది. ఆయన చాలా బాగుంది. ఇప్పటికే ఆయన మాకు ఒక పెద్ద కొడుకులాగా ఆదుకో ఉంటున్నాడు, ఒక అన్నదమ్ముళ్ళగా ఆదుకో ఉంటున్నాడు. ఈరోజు ముసలోళ్ళు అయితేమి ఏ రోజు కూడా 2014 నుంచి 19 కానీ ఎటువంటి గౌరవం కూడా అంత ముందు కానీ దక్కలేదు. వాళ్ళకి టైంకి ముసలి వాళ్ళకి భోజనం పెట్టడం అయితేమి, అలాగే మరికొంతమంది ఆసరా పథకం 45 ఏళ్ళు ఏజ్ అయిన తర్వాత వాళ్ళ కొడుకులు పిల్లలు ఎక్కడ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేకపోయినా వాళ్ళ ఆ డబ్బులతో చిన్న చిన్న ఉపాధి చేసుకుని బ్రతుకుతూ వాళ్ళ ఆనందం చూస్తే మామూలు కాదు. అలాగే ఈరోజు పిల్లల విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఓటు వేయరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే విద్యార్థి దశలోనే మనం బాగా వాళ్ళని చదివించగలిగి ఇంగ్లీష్ మీడియం పెడితే వాడు రేపు ఏ దేశానికి వెళ్ళినా, మన దేశంలో అయినా సరే మంచి ఆదాయంతో ఆ కుటుంబాన్ని ఎలుగునివ్వగలడని, వాడిని మంచి భవిష్యత్తు చేర్చాలని విద్యా వ్యవస్థ పట్ల చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ ఎలుగుని, ఎగ్జాంపుల్ నా కొడుకునే ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నేను చదివిస్తాను. రూపాయి ఖర్చు పెట్టకుండా సేమ్ పుస్తకాలు, సేమ్ CBS సిలబస్తోనే ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు అయితే చాలా ఆనందపడుతూ ఉన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలని మాకు వారు అనడం జరుగుతుంది. మేము ఒకసారి అలాగే వెళ్తుంటే విలేజ్ క్లినిక్, సచివాలయాలు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి స్కూళ్ళు మార్పు చాలా బాగా మేము చూడడం జరుగుతుంది, వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంక ఇది కనిపించట్లేదా అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కన్నా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. అది ఇంకా బెటర్గా ఉందని ఆయన అంటున్నారు. జగన్ కన్నా నేను ఎక్కువ సంక్షేమం చేస్తాను, రాష్ట్రానికి సంపదని సృష్టించి ఇస్తాను అని చెప్తున్నాడు. దానిపై మీ అభిప్రాయం? అన్నారు కదా, కానీ అంతకుముందు కూడా 2014లో సేమ్ అన్నారు. మేనిఫెస్టోలో 72వ నెంబరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పినారు. ఇచ్చారా? 14 నుంచి 19 వరకు ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు వేస్తానన్నారు. వేశారా? 2014 నుంచి 19 వరకు ఆడపిల్లలు పుట్టలేదా? ప్రతి ఇంటికి 3 సెంట్లు స్థలం ఇచ్చి మీకు ఇల్లు నిర్మాణం చేస్తానన్నారు. ఇచ్చారా? ఇవ్వని హామీలతో 600 హామీలు ఇచ్చి 6 కూడా ఆ రోజుల్లో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్తించలేదు. రాష్ట్ర బడ్జెట్ అన్ని కష్టాల మీద ఆదాయం, ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయం చూసి 75,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉంటే దానికే అప్పుల పాలు చేసేస్తున్నారు, డబ్బు విపరీతంగా ఇచ్చేస్తున్నారు, మరొక శ్రీలంకలుగా తయారు చేస్తున్నారు. ఎందుకు ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఇలా సైకోలో చేస్తానని చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, ఆ మేనిఫెస్టో మీద వివరించినటువంటి వ్యక్తి ఇతను ఎన్నాళ్ళు కొనసాగించలేడు, ఇతను ఎన్నాళ్ళు పూర్తి ఇవ్వలేడు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు డబుల్ ఇచ్చేస్తుండ. ఎలాగా సాధ్యమవుతుంది? 150,000 కోట్లకి అది మేనిఫెస్టో ఉంది. ఒక అమ్మఒడి పేరుతోనే ఇవ్వడానికే కష్టమైతే అతను ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆడపిల్లలైనా, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000, నలుగురున్నా పర్వాలేదు 60,000 ఇస్తానని చెప్తుంటే అది నమ్మాలా వద్దా? మనకు కూడా ఒక అర్హత ఉండాలా? మనం కూడా విజ్ఞానపరులమైన మనం ఆలోచన చేయండి. ఎంత అయితే మనం సరిపోద్దని మనం ఆనందం పొందుతాం. లేనిది పెద్ద హామీలు ఇస్తే ఎవనోడు ఎన్నైనా చెప్తాడని ప్రజలకు అర్థమైపోయింది. నేటు ప్రజలకైతే ఈ మేనిఫెస్టో అంతా బోకస్ చెప్తాడే కానీ చెత్తబొట్టలు వేస్తాడు, నిజమైతే లేదు అందులోని. ప్రజలందరికీ మేము చెప్పకముందే వాళ్ళ నుండి వచ్చినటువంటి సమాధానం ఇదేని మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నమస్తే అండి. అయితే వైసీపీ ప్రభుత్వంలో
యాదవులకి రాజకీయ భవిష్యత్తు కల్పించారు జగన్మోహన్ రెడ్డి అని, యాదవులంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ 2024 ఎన్నికల్లో కృషి చేసి గెలిపిస్తారని అనుకుంటున్నారు. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. నమస్తే.